హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మన టాపిక్ వచ్చి వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి మనకి ఏప్రిల్ నెలలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి మనకి అమౌంట్ అనేది ఎవరు పంపిణీ చేస్తారు, ఇకపోతే అమౌంట్ అనేది ఎవరు ఇస్తారు, అంతేకాకుండా ఈ ఎలక్షన్ కమిషన్ అనేది వాలంటీర్లను తొలగించడం జరిగింది. ఎందుకంటే పార్టీల తరఫున ప్రచారాలు చేస్తున్నారని ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డికి. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి మనకి ఏప్రిల్ నెలలో ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్స్ ఉంటాయో, వితంతు పెన్షన్స్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్స్ కానీ, తర్వాత కల్లుగీత పెన్షన్స్ కానీ, ఈ విధంగా పెన్షన్ ఉన్నాయో వారందరికీ సంబంధించి మనకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది నిలిపివేయడం జరుగుతుంది. ఎందుకంటే వాలంటీర్లు అనేది విధుల్లో నుంచి తొలగించడం జరిగింది. కాబట్టి ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారందరికీ వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి డబ్బులు అనేది రావు. ఎందుకంటే హోల్లో అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి మరి ఎవరు మనకి అమౌంట్ అనేది పంపిణీ చేస్తారు చూసుకున్నప్పటికీ మనకి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది మనకి ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి మనకి నిధులు అనేది మనకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇకపోతే వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి ఒకవేళ మేము ఎలిజిబుల్లో ఉన్నాము, మాకు అమౌంట్ రాదు అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే మనకి తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి డబ్బులు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడైతే వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి ఈకేవైసీ కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి నేమ్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి మనకి వాలంటీర్లు అనేది పంపిణీ చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి మనకి ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక అనేది పంపిణీ చేస్తున్నారు. కాబట్టి మనకి ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి వాలంటీర్లను ఇప్పటికే చాలా వరకు తొలగించడం జరిగింది. కాబట్టి మనకి ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి మనకి సచివాలయం సిబ్బంది ఈ నిధులు అనేది మనకి పంపిణీ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి మరింత పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.